థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఒక ఇష్యూ అనేది నడుస్తుందండి. కవితకు పార్టీ పెట్టింది టిఆర్ఎస్ కి ఏదైతే పాత టిఆర్ఎస్ మన తెలంగాణ కేసీఆర్ పార్టీని బొంద పెట్టడానికి అంటారా, లేకపోతే అక్కలేవడానికి అంటారా? తెలంగాణ రాష్ట్ర సేన అనేది టిఆర్ఎస్ పార్టీ. ఇంతకాలము టిఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్ పోయిన తర్వాత వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. తెలంగాణలో ఈ యొక్క టిఆర్ఎస్ కవితక్క గారు పెట్టడము మొట్టమొదటిగా ఇది పెట్టడం జరిగింది. ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న ప్రజలు అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కవితక్క పార్టీ రావాలి, కవితక్క పార్టీ వస్తే మాకు మేలు జరుగుతుందని చెప్పి 1000 కళ్ళతో 1,00,000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆ పార్టీ ఎందుకు వస్తున్నది? సామాజిక న్యాయం లేదు కాబట్టి తెలంగాణలో ఈ కొత్త పార్టీ టిఆర్ఎస్ పార్టీ కవితక్క గారు పెట్టారు. ఇప్పుడు ఏదైతే కొన్ని రాజకీయ పార్టీలు ఉచిత విద్య, ఉచిత వైద్యం, బీసీ డిక్లరేషన్ అని ఆల్రెడీ ఉన్నవే, అక్క కూడా ఇదే కార్డ్స్ తో వస్తుంది, మరి గెలవగలదంటారా? ఇంతవరకు స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పటిదాకా ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేది ఏ పార్టీ చేయలేదు, ఏ నాయకులు చేయలేదు. అంటే అందరూ ఇవే హామీలు ఇచ్చి వచ్చారు కదండి. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఎవరు ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు. స్వతంత్రం వచ్చిన నుంచి ఈ రోజు దాకా అయిన ముఖ్యమంత్రులు ఎవ్వరు కూడా ఉచిత విద్య, ఉచిత వైద్యం అని ఇవ్వలేదు. ఉచిత విద్యం అన్నది ఒకటి కవితమ్మ గారే ఇస్తున్నారు. ఆ కవితమ్మ గారు ఎందుకంటే చాలా డబ్బులు లేని వాళ్ళు ఈ రోజు చదువుకోవాలంటే ఒక తిండి లేని వాడు ₹1,00,000, ₹1,50,000 కట్టవలసి వస్తుంది. ఫస్ట్ స్కూల్ వేయరంగానే ఒక నిరుపేద కుటుంబము హాస్పిటల్ పోతే వాళ్ళు ₹1,00,000 కట్టలేక శవాలై తిరిగి వస్తున్నారు. అది వద్దని చెప్పి ప్రజల్లో చాలా ప్రజలు చాలా వెనుకబడ్డారు. లేని వాళ్ళు, గరీబ్ వాళ్ళు, వీళ్ళకి విద్యా ఫ్రీ ఇవ్వాలి, వైద్యం ఫ్రీ ఇవ్వాలని చెప్పేసి కవితక్క గారు కంకణం కట్టుకొని ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఉచిత విద్య, ఉచిత వైద్యము మొట్టమొదటిసారిగా కవితమ్మ గారు డిక్లేర్ చేశారు. అంతకుముందు ఎవరు చేయలేదు. ప్రజలు ఈ రోజు తండోపతండలుగా టిఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ప్రతి ఒక్కరు మాకు అడుగుతున్నారు. అదే బాగా చేసింది కవితమ్మ గారు, బాగా చేసిరు. ఏ పార్టీ చేయలేదు, ఎవరు చేయలేదు. ఇంతవరకు ఎవరు దాని గురించి ఊసతలేదు. కానీ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన మాత్రం కవితమ్మ గారే ఈ యొక్క ఉచిత విద్య, ఉచిత వైద్యం చేయడం చాలా సంతోషం అని చాలా పబ్లిక్ చాలా మంది చెప్తూ ఉన్నారు దీని గురించి. మరి ఇప్పుడు ఏదైతే కవితక్క పార్టీ ఉందో అది సిటీకి పరిమితం అవుతుందంటారా, గ్రామాల్లో కూడా వెళ్తుందంటారా? పల్లెల్లో ప్రతి ఇంటికి 10 గడపకు తలుగుతుంది టిఆర్ఎస్ పార్టీ. ఇది టిఆర్ఎస్ పార్టీ కవితమ్మ గారు పెట్టిన పార్టీ మామూలు కాదు. ఈ యొక్క పార్టీ తెలంగాణలో ప్రతి ఇంటికి 10 గడపకు తలిగి ఈ రాబోయే 2 సంవత్సరాల్లో తప్పనిసరిగా కవితమ్మ గారు ఈ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి అవుతారని చెప్పి తెలియజేస్తున్నాం మీకు. ఇప్పుడు కవితక్క ఏదైతే స్టాండ్స్ తీసుకున్నారో ఇది ఓన్లీ తన తండ్రి మీద పగ సాధించడానికి అంటారా, లేకపోతే రాష్ట్రాన్ని బాగు చేయడానికి అంటారా? ఇది తండ్రికి కవితమ్మ గారి సంబంధం లేదు. చాలా మంది ఈ రోజు నాయకులు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఇది తండ్రి మీద కావాలని ప్రేమ ఒలికబోస్తారు. అదంతా ఉట్టిదే. కవితమ్మ గారు అక్కడ న్యాయం జరగలేదు, సామాజిక న్యాయం లేదని చెప్పేసి ఇక్కడ తెలంగాణలో అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళకి సంబంధం లేకుండా సొంతంగా పార్టీ పెట్టి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఆలోచనతోటి కవితమ్మ గారు బయటకు వచ్చి పార్టీ పెట్టారు. ఫైనల్ గా కవితక్క పార్టీ తెలంగాణలో ఏం చేయబోతుంది? తెలంగాణలో రైతు రాజ్యం రావాలని చెప్పి కవితమ్మ గారు చూస్తున్నారు. ఈ తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ వస్తే 4 లక్షల ఉద్యోగాలు యువకులకు ఇవ్వాలని ఆలోచన చేస్తుంది. అంతకన్నా ఎక్కువ ఉద్యోగం అన్నది, విద్య వైద్యం అనేది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది నిరుపేదలు విద్య లేక, వైద్యం లేక లక్షలాది మంది హాస్పిటల్ పోయి శవలై తిరిగి వస్తున్నారు. లక్షలాది మంది పిల్లలు చదువు లేక రోడ్లపై తిరుగుతున్నారు. వీటి మీద ఈ 5 దాని మీద అక్క దృష్టి పెట్టి తెలంగాణకు న్యాయం చేయాలని చెప్పి ఆలోచనతోటి అక్క ఈ తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో వీళ్ళకి మేలు చేయాలని ఆలోచన ఉన్నది.